నమస్తే, నేను మీ హరిత. మీ మనసు మీ ఆధీనంలో లేదా? మనసును ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాంటి సహాయం చేస్తుంది? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనసు ఆధీనంలో ఉంటే మనం ఏదైనా చేయగలం. యెస్. కానీ ఆధీనంలో ఉండదు చాలా మట్టుకు. అంటే రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. రకరకాలుగా అలా తిరుగుతూ ఉంటాయి. హ్మ్. మనసు ఆధీనంలో ఉండాలి అంటే ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. మనసును ఆధీనంలో ఉంచుకోగల వ్యక్తి ఏదైనా సాధిస్తాడు మేడం. ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో నంబర్ 1 పొజిషన్‌కి వెళ్తాడు. ఒకవేళ యాంకర్ అయ్యారనుకోండి ద బెస్ట్ యాంకరే అవుతారు. ఒకవేళ కోచ్ అనుకోండి ద బెస్ట్ కోచ్ అవుతారు. ఒక ఫోటోగ్రాఫర్ బెస్ట్ ఫోటోగ్రాఫర్, ఒక సినిమా యాక్టర్ బెస్ట్ సినిమా యాక్టర్. ఏ రంగంలో ఒక రాజకీయ నాయకుడు అయితే బెస్ట్ రాజకీయ నాయకులు. అంటే రాజకీయ రంగంలో నంబర్ 1 అవ్వాలన్నా, విద్యా రంగంలో నంబర్ 1 అవ్వాలన్నా, వాణిజ్య రంగంలో నంబర్ 1 అవ్వాలన్నా కావాల్సింది ఏంటో తెలుసా? తన మనసును తన ఆధీనంలో తెచ్చుకోవడం. అలా ఆధీనం తెచ్చుకున్నప్పుడు బెస్ట్ అయిపోయాడండి ఆ రంగంలో. ఆటోమేటిక్‌గా మనీ వస్తది లేదా? అంటే నేనేమంటానంటే మనీ వెంబడి మనం పరిగెత్తకూడదండి. ఒకటి నేను అందరూ అదే వస్తుంటారు. "సార్ మనీ వెంబడి పరిగెత్తితే కదా సార్ మనకు దొరికేదంటారు." లేదు పరిగెత్తొద్దు. మళ్ళీ అంటారు, "సార్ పరిగెత్తాలి కదా!" లేదు పరిగెత్తొద్దు. ఏం చేయాలి సార్? నువ్వు అక్కడ కూర్చో. నీవు ఏ రంగాన్ని ఎంచుకుంటావో ఆ రంగంలో నువ్వు బెస్ట్ అయిపోవు. ఆ మనీయే నీ చుట్టుపక్కన వచ్చేస్తది. అంటే వైఫై అలా వస్తుంది. బట్ అదే అడుగుతారు, "సార్ మరి ఎలా సార్? ఎలా పాసిబిలిటీ అవుతుందంటే" నీ మైండ్ నువ్వు ఆధీనంలో తెచ్చుకో. "సార్ చాలా కష్టం కదా సార్" అంటే నీకే కాదు అర్జునికే కష్టమైంది. అయితే కురుక్షేత్ర యుద్ధం అది. ఓకే. ఆ సమయం అది. అర్జునుడు వెళ్లి కృష్ణ పరమాత్మను అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మనసును ఆధీనంలో ఉంచుకోవడము, గాలిని అదుపులో ఉంచుకోవడం కంటే కూడా కష్టంగా ఉందంటాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, "యెస్ అర్జున నువ్వు అన్నది కరెక్టే. కష్టమే. బట్ అది పాసిబిలిటీ అవుతుందన్నాడు. ఓకే. సాధ్యపడుతుంది. కష్టమే బట్ ఏమంటాడు? సాధ్యపడుతుంది. ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా అంటాడు. ఏంటండి? అభ్యాస వైరాగ్యాలు. నువ్వేదైతే రంగంలో ఎంచుకున్నావో, ఆ రంగంలో దానిపై కంటిన్యూయస్‌గా అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ అంటే, ఈ భూ ప్రపంచంలో అంతగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మరొకరు లేరు అన్నట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, యూ విల్ బికమ్ ఏ నంబర్ 1. సో, బెస్ట్. నెక్స్ట్ వైరాగ్యం. నీ రంగంలో నువ్వు రాణించాలనుకున్నప్పుడు, ఏదైతే నిన్ను డిస్టర్బ్ చేస్తుందో, దాని యందు నువ్వు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అంటే విద్యార్థి చదువుతున్నాడు. రేపేంటి? క్రికెట్ మ్యాచ్. ఆ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ వస్తే ఎగ్జామ్‌లో మాత్రం మార్క్స్ తక్కువైతాయి. ఇప్పుడు దాన్ని దేని యందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి మేడం? క్రికెట్ యందు. అంతే గదా! సో, నీ లక్ష్యం ఏదైతే ఉందో ఇప్పుడు బిజినెస్ పర్సన్ అంటున్నాం. బిజినెస్ చేస్తే గాని ఓకే. మనీ అనేది రాదు. బిజినెస్ పక్కన పెట్టి అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం. ఎవరో రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు ఇట్లా, ఆ రాజకీయ నాయకుడు ఇట్లా. ఈ హీరో ఇట్లా, ఆ హీరో అట్లా. ఎవరి హీరో అట్లయితే ఏంటి? ఆళ్ళెవ్వరొచ్చి మీకు ఎవరు ఇవ్వరు గదా! నీ భవిష్యత్తు నువ్వే గదా తీర్చిదిద్దుకోవాల్సింది. అలాంటప్పుడు నీ బిజినెస్ పై నువ్వు ఫోకస్ పెట్టొచ్చు గదా! సో, అలా ఎట్లయితే పెడతారో అంటే బిజినెస్ పై ఫోకస్ పెట్టాలంటే మనసును ఆధీనంలో తెచ్చుకోవాలి. మీరడగొచ్చు సార్ ఎలా పాసిబుల్ మనసు ఆధీనంలో ఉండాలంటే ముందు మన చేతిలో ఉన్న ఫోన్ తీసి పక్కన పక్కన పెట్టేసేయాలి పెట్టాలి. కదా! అనవసరమైన విషయాలకు వెళ్ళకుండా, ఆ! అనవసరమైన యాప్స్ ఉంటాయి గదా! మొబైల్‌లో అనవసరమైన యాప్స్ అవి డిలీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన యాప్స్ డిలీట్ హ్మ్. చేయండి. దాంతో పాటు ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఏమొస్తాయి మేడం? నోటిఫికేషన్స్ వస్తాయా? అది ఓపెన్ చేస్తారు. దాని చాలు తర్వాత ఇంకోటొస్తది. అయితే నేనేమంటానంటే ఫస్ట్ సెట్టింగ్స్‌కెళ్ళి అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. హ్మ్. ఫస్ట్ మన మొబైల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్‌లో ఇది కనపడగానే వస్తది. ఇన్‌స్టాలో ఇది కనపడగానే వస్తది. ఫేస్‌బుక్‌లో కనపడగానే వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్‌ని ఆఫ్ చేయండి. హ్మ్. ఒక రోజు ఒక నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. ఏ నోటిఫికేషన్ లేకపోతే ఎలా ఉంటుంది మేడం? హాయిగా అనిపిస్తది. దాంతో మనసు కూడా చాలా రిలాక్స్ అవుతదండి. ఇంకొకటి ఇప్పుడు మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలంటే చూడండి మన మనస్సుకు, శ్వాసకు అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు బాగా చలిస్తున్నప్పుడు మీరు చూడండి శ్వాస ఫాస్ట్‌గా వస్తుంది. హ్మ్. మనసులో చాలా భావోద్వేగాలుంటాయి. లైక్ నెగెటివ్ ఎమోషన్స్ ఉంటాయి. కోపము, ఆవేశము, ఆతృత, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఏంటి తెలుసా అండి? నెగెటివ్ ఎమోషన్స్. ఎమోషన్‌కి భావోద్వేగం అంటే ఫీలింగ్ అయితే భావమైతే, ఆ భావం ఉద్వేగం అయితే భావోద్వేగం అయితే అది ఎమోషన్‌గా మారిపోతుంది. ఆ ఎమోషన్‌గా మారిపోయిన మనిషి విచక్షణ రహితంగా ఉంటాడు. అంటే తను ఏమి ఆలోచిస్తున్నాడో తెలియదండి. క్షణికావేశం అంటారు చూసారా? ఎగ్జామ్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని చెప్పేసి సడెన్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే దేహాన్ని వదిలేస్తుంటారు. హ్మ్. ఓకే. బాడీని వెకేట్ చేస్తారు. అంటే వదిలేస్తారు వాళ్ళు. అలా ఆ క్షణంలో ఆలోచించుకొని ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా నేను మార్చుకొని, నేను ఎక్కడైతే మిస్టేక్ చేశానో అదొక ఫీడ్‌బ్యాక్‌గా తెలుసుకుంటే ఎంత మంచి అద్భుతమైన జీవితం. ఒక బిజినెస్‌లో లాస్ అయితే ఏమైనా అయిందా? ఏం కాలేదు హ్మ్. కదా! నలుగురు నన్ను ఏమనొద్దు. ఒక చూడండి అందరూ మెచ్చుకోవాలి. నన్ను ఎవ్వరు ఏమనొద్దు. అందరూ మెచ్చుకోవాలంటే కుదురుతుందా మేడం? హుహు. చూడండి ఏ రాజకీయ నాయకుడైనా సక్సెస్‌ఫుల్ పర్సన్ అందరూ మెచ్చుకుంటారా మేడం? 100కి 100% మెచ్చుకోలేరు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సార్ నేను వానికి ఆ మాట ఇచ్చాను. రేపు పొద్దునొస్తే నాకు ఇంటి ముందుకొస్తాడు. వానికి నేను డబ్బులు ఎట్లా ఇయ్యాలో నాకు తెలియదు. వాడు ఫోన్ చేస్తే నేను ఎత్తట్లేదు. నా ఇంటి ముందుకొస్తాను భయం భయంగా ఉంది. రేపు ఈఎంఐ కట్టాలని టెన్షన్‌గా ఉందంటే, టెన్షన్ పడితే మనీ వస్తదా? రాదు హ్మ్. గదా! ఫస్ట్ ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. 2 మంత్స్ టైం పెట్టండి.
3 మంత్స్ టైం ఆగట్లేదు. ఆగకపోతే మీరేం చేయగలుగుతారు? మీ దగ్గర ఉంటే ఇస్తారు కదా! లేనిది ఎలా తెచ్చి ఇవ్వగలుగుతారు? బట్ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. అంతర్ముఖం అవ్వండి. ప్రశాంతంగా కూర్చొని ధ్యాన ముద్ర తీసుకోండి. కుబేర ముద్ర ఉంది కదా! ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ కలిపి లాస్ట్ ఫింగర్స్‌ని ఫోల్డ్ చేసి ఆకాశాన్ని చూసుకొని పెట్టుకొని ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడండి. హ్మ్. జస్ట్ ప్రశాంతంగా కూర్చొని అడగండి లోపల ఇన్నర్ సెల్ఫ్‌ని అడగండి. నాకు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వు. నా దగ్గర ఏదో ప్రొడక్ట్ సర్వీసెస్ ఉంటే అది ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అయ్యే విధంగా ఛాన్స్ నాకివ్వు. అంతే కదా మేడం. డబ్బు ఎట్లొస్తది మేడం? డబ్బనేది ఎక్స్‌చేంజ్ అవ్వడం. ఎక్స్‌చేంజ్ ఆఫ్ యువర్ ఎనర్జీ అంటే నీకు నువ్వు చేసినటువంటి కాంట్రిబ్యూషన్‌కి, నువ్వు చేసినటువంటి వర్క్‌కు ఆపోజిట్‌గా ఓకే. నీకొచ్చే రివార్డే మనీ. అంటే మీరు చేసే సర్వీసెస్ ఏదైతే ఉందో దానికి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. సో, నాలో ఉన్న టాలెంట్ ఏంటి? నేను ఏం చేయగలను? చిన్నప్పటి నుంచి ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది కదా! దాన్ని గుర్తించుకొని దాని యందు అడుగులు వేయాలి. ఇందాకన్నట్టుగా మనసుని డిస్టర్బ్ చేసే చాలా రకరకాలు వస్తుంటాయి ఆలోచనలు. బట్ అన్ని ఆలోచించిన అభ్యాస వైరాగ్యం ఏదైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారో అది గనక చేయగలిగితే వస్తాయి. మీరు చెప్పొచ్చు సింపుల్‌గా ఇంకేమైనా ప్రొసీజర్ ఉందంటే చూడండి మనసుకు, శ్వాసకు అవినాభావ సంబంధం శ్వాసను అదుపులో ఉంచుకోవడం నేర్చుకో. హ్మ్. మనసును అదుపులో ఉంచుకుంటావు. మనసును అదుపులో ఉంచుకున్నటువంటి మనసుని నీ ఏ రంగంలో పెడతావో ఆ రంగంలో నువ్వు అంటే పెట్టు. ఒకవేళ ఎన్ని రకాలుగా ట్రై చేసినా హ్మ్. మనసు ఆధీనంలో ఉండకపోతే హ్మ్. మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే మనసు ఆధీనంలో ఉంటుందా? వస్తుంది మేడం. లా ఆఫ్ హ్మ్. అట్రాక్షన్ చెప్పేదంతా కూడా పాజిటివిటీ చెప్పేస్తుంది. నువ్వు అలాంటప్పుడు నీకు మనసు ఆధీనంలో ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తది తెలుసా? నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అంటే వీనికి డబ్బులు ఇయ్యలేదు. వీడు అడిగితే ఎట్లా? రేపొద్దున నా భవిష్యత్తు ఏందో? నా నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటో? నా బిడ్డల్ని ఇప్పుడు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఎట్లనో ఏంటని ఎప్పుడు 90% నెగెటివ్‌గా ఆలోచిస్తారు మేడం. అలా ఉండడం వల్ల 90% ఆఫ్ ద నెగటివిటీ ఉండడం వలన ఆళ్ళకి 90% నెగెటివిటీ ఆకర్షించబడుతుంది వాళ్ళ జీవితంలోకి. అలా కూడా ప్రశాంతంగా కూర్చొని నేను ఇట్ల నుంచి ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఏం చేయడం వల్ల నేను మనీని సంపాదించగలను? నాలో ఉన్న స్కిల్ ఏంటి? నాలో ఉన్న టాలెంట్ ఏంటి? ఎందులో నేను మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి అవకాశాలు నేను పొందగలుగుతాను. ఆ మంచి అవకాశాలను ఉపయోగించుకుంటే నేను సక్సెస్ అవుతాను అని గనక ఆలోచించగలిగితే మాత్రం అక్కడి నుంచి బయటపడతారు. ఇదే ఇందాక నేను ఒక ప్రాణాయామం ఉంది. అనులోమ, విలోమ ప్రాణాయామం. ఆసనాల్లో ద బెస్ట్ ఆసనం ఏంటో తెలుసా మేడం? వజ్రాసనం మేడం. తిన్న హ్మ్. తర్వాత కూడా వేసుకునే ఆసనం వజ్రాసనం. వజ్రం వలె దేహం తయారైపోతుంది. అంటే బాడీ తయారవుతది. నెక్స్ట్ ప్రాణాయామం. ఈ అనులోమ నెక్స్ట్ ప్రాణాయామంలో ద బెస్ట్ ప్రాణాయామం అంటే అనులోమ, విలోమ ప్రాణాయామం. సో, ఎందుకు ఈ అనులోమ, విలోమ ప్రాణాయామం బెస్ట్ ప్రాణాయామం అని నేను అంటానంటే చాలా రకాలు నేను యాస్ ఎ యోగా ట్రైనర్ ఇదివరకు నేను యోగా ట్రైనింగ్ చాలా చేశాను మేడం. ఎంతో మంది రిజల్ట్స్ కూడా తీసుకొచ్చాను. అయితే వారి మనసులో ఆధీనం తెచ్చుకోవడం ద బెస్ట్ ప్రాణాయామం ఏంటంటే ఎవరైనా ఏజ్ వాళ్ళని చేయొచ్చండి. 80 ఇయర్స్ నుంచి మొదలుపెడితే 90 ఇయర్స్ వరకు ఎవరైనా చేయొచ్చు. ఒకటి ప్రెగ్నెన్సీ వుమెన్స్ కూడా చేయొచ్చు. కొన్ని ప్రాణాయామాలు కొంత చేయదండి. భస్త్రిక అందరూ చేయలేరు. కపాలభాతి అందరూ చేయలేరు. కేవలం అందరూ చేయగలది ఏంటో తెలుసా? అనులోమ, విలోమ ప్రాణాయామం. సింపుల్ అండి. ఏం లేదు. మన రైట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ రైట్ థంబ్ ఫింగర్ ఉంటుందా? దాన్ని రైట్ నాస్ట్రిల్‌తో క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్‌ని రైట్ థంబ్‌తో క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్‌ని భ్రూ మధ్యలో తీసుకొచ్చి లెఫ్ట్ నాస్ట్రిల్‌తో ఎడమ ముక్కురంధ్రంతో నిదానంగా గాలి తీసుకొని తర్వాత దాన్ని రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్‌తో లెఫ్ట్ నాస్ట్రిల్‌ని క్లోజ్ చేసి రైట్ థంబ్ రిలీజ్ చేసి రైట్ నాస్ట్రిల్‌తో రిలీజ్ చేయాలండి ఎయిర్. హ్మ్. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ తీసుకొని రైట్ థంబ్‌ని క్లోజ్ చేసి రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ రిలీజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్‌తో వదిలేయాలి. ఇట్లా 10-11 సైకిల్ చేసేసరికల్లా మనసు ప్రశాంతమైద్దండి. హ్మ్. మనసు ప్రశాంతమైనప్పుడు నువ్వు ఏదైతే ఆలోచన నీ నుంచి వెలువడుతుందో అది రియాలిటీకి వస్తుంది. అంటే చూడండి. ఎలా చేయాలి ఏంటనేది మీ క్లాసెస్‌లో మీరు చెప్తూ ఉంటారు. యెస్. మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే యెస్. ప్రాసెస్ ఏంటి? సో, ఈ సబ్జెక్ట్ అండి విశ్వవ్యాప్తం చేయాలి మేడం. అంటే కొందరు సెలబ్రిటీస్‌నో, కొందరు సక్సెస్‌ఫుల్ పీపుల్సో, కొందరు రిచ్ పీపుల్సో చేస్తున్నారు ఈ సబ్జెక్ట్. బట్ నేనేమంటానంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మిలియనీర్‌గా మారొచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఒక బిలియనీర్‌గా మారొచ్చు. బట్ ఒకటే మారాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలి అంటే ఏంటి? దానికి సంబంధించిన దాన్ని పదే పదే చూస్తూ ఉండాలి. సక్సెస్ అయిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందో ముందుగానే చూడగలగాలి ఆజ్ఞా చక్రం దగ్గర. నీవు 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత నీవు, నీ కుటుంబం ఎలా ఉంటుంది ఆర్థికంగా బలంగా అనేది ముందుగా నువ్వు చూడగలగాలి. దానికోసమే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో ఉన్నట్టు గూగుల్ ఫార్మ్ గాని, డిస్క్రిప్షన్‌లో వచ్చిన గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు వారు. వారు యాడ్ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్‌లైన్‌లో వారు క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. మీరు అనుకున్నటువంటి మనసుని వారు ఆధీనం తెచ్చుకొని, ఆ ఆధీనం తెచ్చుకున్నటువంటి మనసుని వారు లక్ష్యంపై పెట్టి, లక్ష్యం ద్వారా డబ్బును సంపాదించి, డబ్బుతో వారు హ్యాపీగా ఫ్యామిలీతో గడపొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న
పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.